చంద్రగిరిలో ఏటీఎంలో 39,53,000 రూపాయల నగదును చోరీ చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5,30,000 రూపాయల నగదు ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియాకు చూపించి అనంతరం జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడారు. తిరుపతిలో ఉన్న అన్ని 52 ఏటీఎంలను కూడా మెయింటైన్ చేస్తుంది. వాటిలో డబ్బులు పెట్టడం తీయడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో పనిచేసే ఈ కస్టోడియన్ గత కొంతకాలంగా ఏటీఎం యొక్క కీ అండ్ ఓటీపీ తన ద్వారా వెళ్తుంది కాబట్టి చాకచక్యంగా కొంత డబ్బు తీయడం జరిగింది. చివరికి ఆడిట్ వచ్చే రోజు ముందు రోజు 39,50,000 రూపాయలు పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇమీడియట్గా మొత్తం విచారించిన తర్వాత అతను చాలా క్రిమినల్ మైండ్తో ఆలోచించి ఏటీఎంను బ్రేక్ చేసినట్లుగా రాడ్తో ముందే తన స్నేహితుడు మనోజ్, ఇంకొక బుడల మనీష్ అనే ఇద్దరి సహకారంతో ఒక మారుతి నెంబర్ లేని కారును తీసుకొచ్చి బ్యాంక్ యొక్క సెక్యూరిటీ గార్డ్ వేషంలో మాస్క్ ధరించి, చేతులకు గ్లౌజెస్ ధరించి ఒక పర్ఫెక్ట్ దొంగ మాదిరి దొంగతనం చేయడం జరిగింది. ఏటీఎంను కూడా రాడ్తో దాన్ని డ్యామేజ్ చేసి ఎవరో దొంగతనం చేసినట్లుగా చిత్రీకరించాడు. సో దీంట్లో అనుమానం వ్యక్తం చేసిన వ్యక్తులందరినీ సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత విచారించిన తర్వాత ఇతను గత నెల రోజులుగా ఏటీఎంలో కొంత డబ్బులు తీసుకురావడం జరుగుతుంది. చివరికి ఆడిట్ సమయంలో ఇది ఈ విధంగా చిత్రీకరించాడు. ఇతని నుండి దాదాపు 8 లక్షల రూపాయల వరకు రికవరీ చేయడం జరిగింది. రిమైనింగ్ మనీ ఇతను బెట్టింగ్ తర్వాత ఇతర స్నేహితులు దగ్గర ఉంచినట్లుగా తెలిసింది. ఇది కూడా రికవరీ చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంక్ వారి యొక్క నిర్లక్ష్యము, తర్వాత ఎవరైతే సెక్యూర్డ్ మెయింటెనెన్స్ సర్వేలెన్స్ కంపెనీ లిమిటెడ్ వీరు కూడా పూర్తిగా ఏ రోజు ఎంత మనీ ఉంచుతున్నాం, ఎంత డబ్బులు డ్రా చేయడం జరిగింది, ఎంత నిల్వ ఉంది అనేది కరెక్ట్గా చూసుకోవాలి. వీరి యొక్క అజాగ్రత్త, నెగ్లిజెన్స్ వలన ఇలాంటి అఫెన్సెస్ జరుగుతున్నాయి.